అంబటి ఆయిల్ కంపెనీ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుంది. ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పెద్దాపురం సబ్ జైలుకు నిందితులను తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంపై బాధితులు, కార్మిక సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, అంబటి ఆయిల్ కంపెనీ విషయంలో గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు సబ్జెక్టు తరలించడంపై పోలీసులు జరిపే పలు అనుమానాలు అవుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన నిమిత్తం కనీసం పత్రికా సమావేశం కూడా నిర్వహించకుండా పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా సబ్జెక్టు తరలించడంపై బాధితులు మరియు కార్మిక సంఘాలైతే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులు ఏమన్నా పోలీసులు ఒత్తిడితో ఈ విధంగా చేశారా, లేకపోతే వేరే ఇతర కారణాల చేత కనీసం పత్రికా సమావేశం నిర్వహించకుండా చేశారనే అంశంపై కూడా పలు అనుమానాలు వస్తాయి. కేవలం చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న విషయాలకే పత్రికా సమావేశం పెట్టి మాట్లాడే పోలీసులు ఇంత పెద్ద సంఘటన నిమిత్తం కనీసం నిందితులని మీడియా ముందు ప్రవేశపెట్టకుండా, కనీసం పత్రికా ప్రశ్నలు రిలీజ్ చేయకుండా కూడా తరలించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కాకుండా కేవలం సోషల్ మీడియాలోనే ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తున్నారు. ఎటువంటి ఈ కేసు విషయంలో ఎటువంటి పోలీస్ అధికారులు కూడా మీడియా ముందుకు రాకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంపై కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దుర్గారావు, నిందితులకు సంబంధించి అంటే 14 రోజుల రిమాండ్ అనంతరం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం ఏం వివరాలు చెప్తుంది? కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే 5 మ్యాన్ కమిటీ ఒకటి వేశారు. ఈ 5 మ్యాన్ కమిటీ నివేదికారంగా కంపెనీ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందులో 5 గిరిజనులు చనిపోవడంతో ఆ గిరిజనులకు సంబంధించి ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ 14 రోజులు రిమాండ్ అనంతరం పోలీసుల విచారానికి మరిన్ని సెక్షన్లు కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే తరచూ ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రమాదాలు జరిగినప్పుడే కేవలం ప్రభుత్వ ఉన్నతాధికారులు రియాక్ట్ అవుతున్నారు. తర్వాత మటుకు ఇండస్ట్రీస్ ని పట్టించుకుంటలేదని అపవాదాలు కూడా వినపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు. అంబటి ఆయిల్ కంపెనీ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుంది. ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. పెద్దాపురం సబ్ జైలుకు నిందితులను తరలించారు. గుట్టు చప్పుడు కాకుండా నిందితులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంపై బాధితులు, కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.